హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు తోటా స్పెషల్. ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వెల్కమ్ టు టోటా స్పెషల్. ఈరోజు మనం చేసే పదార్థం కొత్తిమీర పుదీనాతో చట్నీ అండి. కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర ఒక గిన్నె, పుదీనా మంచిగా ఒలిసి పెట్టుకున్న ఒక గిన్నె, పచ్చిమిరపకాయలు, తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, అవన్నీ, పచ్చెనపప్పు, మినప్పప్పు అండి. ఇవి ఇందులో వేయించుకోవడానికి ఎల్లుల్లిపాయ, జీలకర్ర, చింతపండు, ఉప్పు, పసుపు, ఆయిల్ మీకు కావాల్సిన పదార్థాలు అనమాట. అయితే మీకు పొయ్యి మీద వేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకున్నానండి. కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ పోసే కదా ఒక స్పూన్, ఒక గరిటె పెట్టుకుందాం. ప్యానం హీట్ ఎక్కనివ్వండి బాగా. ఇది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఒక్కొక్కటి వేసుకుందాం. హీట్ అవుతుంది కదండి. మనం పచ్చెనపప్పు, సాయమినపప్పు అండి. ఇవి కొంచెం, అదొక స్పూన్, ఇదొక స్పూను. ఇది ఇలా వేపుకుంటూ ఉండాలి. ఈలోపు మనం ఏం చేద్దామంటే మిరపకాయలు 2 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పేలుతాయి, ఇలా అయితే పేలితే కనుక మనకు ముఖం మీద పడతాయి కాబట్టి ఇలా ముక్కలు కట్ చేసుకోండి. ఇలా ముక్కలు కట్ చేసుకుంటే పేలవన్నమాట. ముక్కలు కట్ చేసుకోండి. ఇదిగోండి, ఇది చక్కగా ఇవి దోరగా వేగాలి. దోరగా వేగితేనే మనకి టేస్ట్ బాగుంటుంది, లేకపోతే బాగోదు. దోరగా వేపుకోండి. ఇది ఇలాగా తెల్లగా కాకుండా మనకి ఎరుపు రంగు రావాలి. ఎరుపు రంగు వచ్చేదాకా మీరు వేపుకోండి. ఇలాగా ఇలా వేగనివ్వండి. చూస్తున్నారా మీరు? మా వంటలు చూస్తున్నారా ఎలా ఉన్నాయి ఏంటి? మీరు నాకు మెసేజ్ పెట్టండి. నచ్చుతున్నాయి మీకు అన్నీ మంచిగా వివరంగా చెప్తున్నాను. ఆరాగా ఎలా చేస్తున్నాను, నేను ఎలా చెప్తున్నాను మీరు ఒకసారి చెప్పండి. నాకు చెప్తేనే కదా మరి నాకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు కదా. నేను మీ అందరికి అర్థమయ్యేటట్టు అంత వివరంగా 2 సార్లు చెప్తున్నాను, మీ అందరికి అర్థం కావాలని. కొంతమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు చూసుకుని చేసుకునేటట్టు నేను అంత వివరంగా చెప్తున్నాను అనమాట, మీ అందరికీ తెలవాలని. మీరందరూ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. అలా చేస్తే కనుక మా నోటిఫికేషన్ మేము చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది అనమాట. ఇదిగోండి, ఎర్రగా అయింది కదండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు మనం కొత్తిమీర, పుదీనా వేసుకుని చింతపండు కూడా పెట్టుకుంటున్నాం కాబట్టి ఏం కాదు. 2 ఎక్కువైనా సరే కొంచెం చింతపండు ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది మనకి. ఇలా వేపుకోవాలండి. ఇవన్నీ చూద్దాం. నేను చక్కగా వేగిపోయినాయి చూసారా? మిరపకాయలు కూడా మంచిగా వేగనేయండి. వేగపోతే పచ్చి వాసన వస్తుంది, అప్పుడు బాగోదు టేస్ట్, పచ్చిగా పడుతుంది వాసన. అందుకని మీరు చక్కగా వేగనేయండి. ఈ పప్పులు, ఈ పచ్చిమిరపకాయలు అన్నీ వేగిన తర్వాత ఏం చేస్తారంటే కొత్తిమీర, పుదీనా మనం కడుక్కుని శుభ్రం చేసుకుని ఉంచుకున్నాగా ఇవి వేసేద్దాం. పుదీనా వేసుకుని మంచిగా మనం ఇలాగా తిప్పుకోవాలి. ఇది ఊరికే మగ్గిపోతుంది, నూనెలోనే మగ్గాల. ఇదిగోండి, ఇలా నూనెలో మగ్గించుకోవాలి. ఇలాగా చక్కగా నూనెలో మగ్గిపోద్ది. ఇదిగోండి, మనం కొంచెం చింతపండు తీసుకున్నాం కదా, ఈ చింతపండు కూడా దీంట్లో పెట్టేద్దాం. చింతపండు కూడా మనకి ఇందులో పెట్టేసుకుంటే చక్కగా మిక్సీ పట్టుకుంటే మంచిగా నలిగిపోద్ది అన్నమాట. ఒక రవ్వ ఉప్పు, పసుపు వేసుకుందాం. ఇదిగోండి ఉప్పు,
కలర్ కోసం కొంచెం మంచిది కదా పసుపు, కొంచెం పసుపు వేసుకోండి. ఇది చూసారా, ఇలా వేపుకోండి చక్కగా. ఇది కొత్తిమీర పుదీనా చట్నీ కదండి, అందరూ ఇష్టపడతారు. ఇది పెడితే పిల్లలకు కూడా చాలా మంచిది. ఎందుకంటే పొట్ల పురుగులు ఉన్న అవన్నీ నలి పురుగులు అని ఉంటాయి కండి. చిన్నపిల్లలు చాక్లెట్లు బొక్లెట్లు అవి తింటారుగా, అందుకని వాళ్ళకి ఏం పెట్టండి. ఇది పచ్చడి కొంచెం నెయ్యి వేసి పెట్టండి. వాళ్ళకి పెడితే మంచిగా కడుపులో పురుగులు కూడా చచ్చిపోతాయి. వారానికి ఒకసారి చేసుకోండి పచ్చడి, బాగుంటుంది. టేస్ట్ ఉంటుంది మంచిగా. మనకు ఆరోగ్యం కూడా, కొత్తిమీర పుదీనా ఆరోగ్యం కదండి మరి, అందుకని పిల్లలకు కూడా పెట్టండి. పొట్టలో ఏమన్నా పురుగులు ఉన్నా చచ్చిపోతాయి. మంచిగా వాళ్ళకి బాగుంటుంది కడుపు. కొంచెం నెయ్యి వేసి పెట్టండి, చక్కగా తింటారు వాళ్ళు. మరీ మంట చేయకోకుండా కొంచెం వాళ్ళకి తినేటట్టుగా చేసుకుని మిరపకాయలు, మీకు కొత్తిమీర పుదీనా ఎంత ఉందో చూసుకుని మిరపకాయలు వేసుకోండి. అప్పుడు మీకు కొత్తిమీర పుదీనా కొంచెం ఎక్కువే తెచ్చుకోండి. అదొక 20 రూపాయలది, ఇదొక 20 రూపాయలది తెచ్చుకుంటే మీకు కొంచెం పచ్చడి అయ్యింది. మరీ 15 రూపాయలు తెచ్చుకుంటే ఎంతో అవ్వదు. మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2-3 రోజులు తినవచ్చు, ఏం కాదు. మనం అంతా మంచిగా నూనెలో వేయించుతున్నాగా, ఏం కాదు, బాగానే నిల్వ ఉంటుంది. వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు వేసేసి మనం ఇప్పుడు మిక్సీ వేసుకుని పట్టుకున్నాక మళ్ళీ పైన తాలింపు వేసుకోండి. తాలింపు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇలా చేసుకుని చూడండి ఒకసారి, మీరు చూసి నాతో చెప్పండి. చట్నీ అందరూ ఇష్టపడతారు, ప్రతి వాళ్ళు. ఇష్టపడిన వాళ్ళు అంటూ లేరు ఎవరు. మనకు అది ఏమి వాసన రాదు, మంచిగా ఇవన్నీ వేసాం కదండి, మంచిగా ఉంటుంది చట్నీ కూడా. తిన్నా కొద్దిగా తినబుద్ధి అవుతుంది. నిలవ పచ్చళ్ళ కన్నా రోటి పచ్చడే మంచిది అసలుకి ఆరోగ్యానికి. నిలవ పచ్చళ్ళలో ఉప్పు ఎక్కువ ఉంటుంది కదండి కొంచెం. కాకపోతే మనం పట్టుకోవాలి అని అన్నీ తినాలని పెట్టుకుంటున్నాం కానీ, కాకపోతే ఇది రోటి పచ్చడి రోజు తిన్నా మనకి ఇది అవ్వదు. కానీ నిలవ పచ్చడి మాత్రం ఎక్కువ తినకూడదు, ఉప్పు ఎక్కువ ఉంటుంది కదండి దాన్ని నిలవ పెడతాకి, అందుకని కొంచెం అది ఆరోగ్యం తక్కువ. ఇది రోటి పచ్చడి తినవచ్చు, ఏం కాదు. రోటి పచ్చడి అంటే మనం అప్పుడప్పుడు చేసుకుని తినేసేదేగా, నిలవ ఉండేది కాదుగా. ఇది కాసేపు ఇలా వదిలేసేసి ఆరిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టి మీకు చూపిస్తాను. ఇదిగోండి, మనకి కొత్తిమీర పుదీనా చక్కగా మిరపకాయలు అన్నీ ఏగినాయి, మంచిగా ఏగినాయి కదండి. చల్లారింది, మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లోకి తీసుకుందాం. మిక్సీ పట్టుకొని మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఇలా వేపుకొని చల్లారి పెట్టుకోండి. చల్లారి పెట్టకుండా మిక్సీ వేయబాకండి, బాగోదు. చల్లారిన తర్వాత వేయండి. మళ్ళీ మీకు మిక్సీ పట్టాక నేను చూపిస్తాను. వేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర, వెల్లుల్లిపాయ, వేసుకున్నాం కదా. దీంట్లో మనం వేపుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి, అందుకని మీరు మళ్ళీ చూసి వేసుకోండి. ఉప్పు ఎంత కావాలో చూసుకొని వేసుకోండి. నేను కొంచెం వేస్తున్నా. ఇంకా అన్నీ ఉన్నాయి దీంట్లో. ఒక తిప్పేసుకుని మనం మళ్ళీ తాలింపు వేసుకుందాం. ఇదిగోండి, నేను ఇలా మిక్సీ పట్టా కదండి, దీనికి తాలింపు వేసుకుందాం అన్నమాట. మిక్సీ పట్టుకున్నాం కదా, దీనికి తాలింపు వేసుకుందాం. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఒక గరిటె వేసుకోండి సరిపోద్ది. మరి ఎక్కువ నూనె కూడా తినొద్దు అంటున్నారు కాబట్టి ఎక్కువ వాడద్దు, నూనె తక్కువ వాడుకోండి. ఎప్పుడన్నా అవసరమైనప్పుడు మాంసం చేపలు ఎలాగో పడతాయి కాబట్టి. ఇదిగోండి, తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసాం కదా. కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు. ఒక్క నిమిషం. ఇదిగోండి, ఇలా వేగుతున్నాయి కదా. ఇలా వేగేటప్పుడు మనం కొంచెం వేగాక కరివేపాకు వేద్దాం. కరివేపాకు వేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ చట్నీ దీంట్లో వేసేద్దాం. మూకిట్లో వేసేసి ఒక్క నిమిషం ఉంచి గిన్నెలోకి తీసుకుందాం. చక్కగా చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఏం కాదు, బయట ఉంచుకున్నా ఏం కాదు. అయినా కొంచెమే ఇద్దులేండి చట్నీ, ఒకరోజు సరిపోద్ది. ఒకవేళ మిగిలిన కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అదిగోండి, ఇలా వేగుతుంది కదా. కరివేపాకు
పసుపు కూడా వేసాక నేను చక్కగా కలర్ వస్తుంది, మంచి కలర్ వస్తుంది. ఇదిగోండి, ఇది వేగిపోతుంది కదా. ఇప్పుడు మనం చట్నీ వేసేసుకుందాం. సిమ్లో పెట్టుకోండి స్టవ్. అదిగోండి, మిక్సీ పట్టేటప్పుడు మీకు మిక్సీ జార్ తిరగపోతే ఒక రవ్వ వాటర్ వేసుకోండి, కొంచెం 2 చుక్కలు వేసుకుని తిప్పుకోండి. ఇలా 1 నిమిషం యాగనిచ్చేసి మనం గిన్నెలో పెట్టేసుకుందాం. ఇదిగోండి, గిన్నెలోకి తీసుకున్నాను నేను. ఇదేనండి కొత్తిమీర పుదీనా చట్నీ. చక్క పప్పులు కూడా వేసుకున్నాక చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి చేసుకుని చూడండి. మీరు కనుక చేసుకుని చూసి నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉందో. బాగోపోతే నేనే తిన్న, మీ దాకా చెప్పను నేను అసలుకి. మీరు ఒకసారి చేసుకుని చూసి నాకు కామెంట్ పెట్టండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు తోట స్పెషల్.